ఫైన్ మా నెక్స్ట్ మెయిన్ 4 pillars ఆఫ్ ఓఓపి చూస్తాము. ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకే, ఇది పిల్లర్స్ అని ఎందుకు చెప్పారంటే ఇది కోర్ ఇంప్లిమెంటేషన్. దీని ద్వారా చేస్తే కోడ్లో మనకి ఆ పర్టికులర్ కోడ్ వచ్చేసి చాలా ఎఫిషియంట్ కోడ్ అంటాం, రీజనబుల్ కోడ్ అంటాం, సెక్యూర్డ్ కోడ్ అంటాం. ఓకేనా, సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి కోడ్లో? మన మొబైల్కి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? అన్ఆథరైజ్డ్ వాళ్ళు వాడకుండా, అంతే ఇక్కడ కూడా హ్యాకర్స్ వాళ్ళందరూ వాడకుండా జెన్యున్ యూజర్సే ఓకే వాడాలనుకోండి. ఈ ఫీచర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటారు. ఇప్పుడు ఈ ఫోర్ కాన్సెప్ట్స్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసేటప్పుడు, లేకపోతే ఒక ఆటోమేషన్ తయారు చేసేటప్పుడు మీరు ఈ 4 వాడైనా తయారు చేయొచ్చు, వాడకపోయినా తయారు చేయొచ్చు. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇవి వాడితే నేను చెప్పినట్టు సెక్యూరిటీ ఉంటుంది, రీయూజబిలిటీ ఉంటుంది, ఆథరైజ్డ్ వాళ్ళకే షేరింగ్ ఉంటుంది. ఓకే, అన్ఆథరైజ్డ్ వాళ్ళకు ఉండదు, సెక్యూరిటీ కిందే వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూజర్స్కి ఏది పడితే ఆ డీటెయిల్స్ ఎక్స్పోజ్ చేయకుండా ఓకే రిక్వైర్డ్ డీటెయిల్స్ మట్టుకే ఇస్తాం అన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తే వి గో ఫర్ బేసికలీ ఓఓపి పిల్లర్స్. ఓకే, అంటే 4 pillars: ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకేనమ్మా, ఫైన్. సో విల్ స్టార్ట్ యాక్చువల్లీ విత్ ఇన్హెరిటెన్స్. నో మామూలుగా హెరిడిటీ అంటే ఇన్హెరిటెన్స్ ఆర్ హెరిడిటీ అంటే అమ్మా ఇది వినింటారు. ఓకే, గుడ్. మళ్ళీ నో రియల్ టైమ్ ఎగ్జాంపుల్, రియల్ టైం చెప్పండి, టెక్నికల్. ఓకే, యాక్చువల్లీ మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ ఫాదర్, ఒక అతను బాగా టాల్గా ఉన్నారు అనుకోండి, అర్థమవుతుంది కదా. మళ్ళీ వాళ్ళ మనవాడు ఎవరో ఒక అతను అదే దీంట్లో పోలికతో టాల్గా వస్తారు. ఓకేనా, సో ఇది ఎలా వస్తుందంటే ఇన్హెరిటింగ్ అంటాం దాన్ని కదా. ఆయన బిహేవియర్, ప్రాపర్టీస్ ఇన్హెరిట్ అంటే అక్కడి నుంచి తీసుకోవడం, వచ్చేయడం ఇక్కడికి. క్లియరా? సో ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏమంటే ఇన్హెరిటెన్స్ విల్ యాక్చువల్లీ హెల్ప్ అస్ ఫర్ రీయూజబిలిటీ. ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, సో ఫైన్. ఇక్కడ ఒక క్లాస్ ఉంది, సరేనా? క్లాస్ ఏ ఉంది, ఇక్కడ ఇంకో క్లాస్ ఉంది, క్లాస్ బి. ఓకే, ఫైన్, దట్స్ ఓకే. రెండు డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ క్లాసెస్ అనుకుందాం. ఇంకో క్లాస్ ఉంది, A1.1 అనే క్లాస్ ఉంది ఎగ్జాంపుల్. యా, సో A1.1 అనే క్లాస్ మీకు చూస్తానే అర్థమవుతుంది ఇక్కడకి దీనికి ఏదో రిలేషన్ ఉంది అని. ఫైన్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్లాస్లో నాకు టోటల్ ఒక 2000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. అండ్ A1.1 ఈ పర్టికులర్ కోడ్ని వాడాలి, మళ్ళీ రీయూజ్ చేయాలి. మీకు ఫంక్షన్ అంటే రీయూజబిలిటీ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు ఏ అనే పర్టికులర్ క్లాస్లో ఉండే కాంటెంట్ని, కోడ్ని A1.1 వాడాలంటే క్లాస్ ఏని ఇన్హెరిట్ చేసుకోవాలి నేను. ఓకే, క్లాస్ A1.1 మీకు అర్థమవుతుందా? ఇన్హెరిట్ చేసినప్పుడు దాంట్లో ఉండేవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏమి చూడండి. ఇప్పుడు క్లాస్ ఏ ఉంది,
క్లాస్ A1.1 ఉంది. A1.1 అని ఉందమ్మా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఫంక్షనాలిటీ ఏదో పెడతాను. ఓకే, సో కానీ ఇక్కడ ఉండే 2000 లైన్స్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే A1.1 ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకునిందో, ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే కోడ్ ఆఫ్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ ఇక్కడికి వచ్చేసినట్లే. అంటే వచ్చేసిందంటే కాపీ పేస్ట్ అట్లా కాదు, అక్కడ ఉండి ఇక్కడ వాడుకుంటుంది. సరేనా, కాపీ పేస్ట్ అనుకోవద్దు. వచ్చేసినట్లంటే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని ఇది వాడుతుంది. సో ఇక్కడ ఉండే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఓకేనా, సో దానికి ఎప్పుడు అవసరమో ఈ క్లాస్ నుంచి వాడుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని పేరెంట్ క్లాస్ అంటారు, దీన్ని చైల్డ్ క్లాస్ అంటారు. అర్థమవుతుందా? లేకపోతే దీన్ని పేరెంట్ క్లాస్ అంటారు, దీన్ని సబ్ క్లాస్ అనొచ్చు. అలా ఉంటాయి. క్లియరా? సో దీనివల్ల ఈ 2000 లైన్స్ ఆఫ్ కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాయమన్నమాట, డెవలప్ చేయము, కోడ్ చేయము మళ్ళీ. క్లియరా? సో ఈ కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ మీరు చూస్తే, చైల్డ్ క్లాస్ అక్వైర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ క్లాస్, అంతే కదా. నెక్స్ట్ ప్రమోట్స్ కోడ్ రీయూజబిలిటీ, కోడ్ అనేది రీయూజ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఫైన్. సో నిమిషం. ఓకే, రెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ చూడండి, అది యానిమల్ క్లాస్. కరెక్టా? రెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, 1 సెకండ్. రెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసి యానిమల్ క్లాస్. థిక్ బ్లూ, నేవీ బ్లూ ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసి డాగ్ క్లాస్. కరెక్టా? బాగా గమనిండి. బ్లాక్ కలర్ కోడ్ వదిలేసింది ప్రస్తుతానికి. సరే, ఇప్పుడు దీన్ని ఇట్లా చూస్తాం. దిస్ రెడ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, బ్లాక్ 1, ఇది బ్లాక్ 2, ఇది బ్లాక్ 3 అనుకున్నాం. సో బ్లాక్ 1 ఫస్ట్ స్టడీ చేస్తాం. క్లాస్ నేమ్ ఏంది అక్కడ? యానిమల్ క్లాస్. మళ్ళీ డిఫాల్ట్ మెథడ్ ఉందా అక్కడ? ఉంది, ఇనిట్. ఓకే, నెక్స్ట్ బ్రీడ్స్ అనే ఒక మెథడ్ ఉందమ్మా. ఓకేనా, బాగా గమనండి, ఇది మీ ఫోకస్ కోసం పెట్టిందే. బ్రీడ్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ బ్రీడ్ ఉంది. దీన్ని ఏమనాలి? బ్రీడ్స్ అని. ఇప్పుడు వాట్ ఈస్ బ్రీడ్స్? మెథడ్. వాట్ ఈస్ బ్రీడ్? ఓకేనా, పారామీటర్. ఓకేనా, దిస్ ఇస్ పారామీటర్. బ్రీడ్స్ is method, breed is parameter. Okay na, done. Now self dot breed equal to breed, idendi attribute. Good. Okay, done. Now so we are talking about block 1. block 1 అర్థం అయిపోయింది కదా. సో now ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డాగ్ అనే పర్టికులర్ ఆ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, డాగ్ క్లాస్. ఫైన్. సో డాగ్ క్లాస్ ఏం చేస్తుందంటే యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. అవునా? క్లియరా? డాగ్ క్లాస్ వచ్చి యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. ఇట్లే ఇన్హెరిటెన్స్ చేస్తారు అంతే. ఓకే, క్లాస్ డాగ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ నేమ్, విత్ ఇన్ బ్రాకెట్స్లో ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలో ఆ క్లాస్ నేమ్ అన్నమాట. అంటే అనిమల్ ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి కాబట్టి. సో అది మా అర్థమవుతుందా? సో దీని ద్వారా యాక్చువల్లీ ఇప్పుడు బ్రీడ్ క్లాస్ని, బ్రీడ్ మెథడ్ని, ఓకేనా, బ్రీడ్సా? బ్రీడ్స్ కదా ఇది మా మెథడ్. ఉత్త బ్రీడ్ అన్నారు అనుకోండి, ఏమవుతుంది? మామూలు పారామీటర్ వేరియబుల్ అదంతా. ఓకే, ఓకే, ఫైన్. సో నౌ నిమిషం, ఇప్పుడు బ్లాక్ 2కి వస్తాం. ఓకే,
ఈ లైన్ గా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. క్లాస్ డిఓజీ అని ఉంది కదా, మా డాగ్ క్లాస్లో విత్ ఇన్ బ్రాకెట్స్లో పెరాంథసిస్లో ఈ క్లాస్ పెడుతున్నా. సో యానిమల్ ఇస్ ద పేరెంట్ క్లాస్ హియర్, డాగ్ ఇస్ ఎ చైల్డ్ క్లాస్ విచ్ ఇన్హెరిటెడ్ అనిమల్ క్లాస్. అర్థమవుతుందా? ఆ బ్రాకెట్కి అర్థం అది. ఓకే, క్లియర్, ఫైన్. సో నౌ మళ్ళీ బ్లాక్ నెంబర్ 2నే చూడాలి ఇంకా గణేష్. ఇక్కడ ఏమైతుంది చెప్పండి ఈ మెథడ్లో? మిగతా వాళ్ళు ఇక్కడ ఏం చేస్తాను చూస్తానే అర్థం చేసుకోవచ్చు నాకు తెలిసి. సి బాగా చూస్తాం. లైన్ నెంబర్ 1 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అంతేనా బ్లాక్ 2లో? లైన్ నెంబర్ 1, అనిమల్ క్లాస్ ఇస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ బై డాగ్ చైల్డ్ క్లాస్. క్లియర్? దెన్ ఇట్లా ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ లైన్, స్పెషల్ మెథడ్ ఇన్నిట్ మెథడ్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. దాని లోపల బాగా గమనండి మా, యానిమల్ డాట్ స్పెషల్ మెథడ్ ఆఫ్ యానిమల్ క్లాస్. క్లియర్? అది అసలు ఇది వేరే క్లాస్ కదా యాక్చువల్లీ, ఏది యానిమల్ క్లాస్. సో డాగ్ క్లాస్ అనిమల్ క్లాస్లో ఉండే ఇనిట్ మెథడ్ ఎట్లా యాక్సెస్ చేస్తుందంటే ఇన్హెరిట్ అయింది కాబట్టి యాక్సెస్ చేస్తుంది. క్లియర్? సో అది. సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేస్తే చూడండి. సో ఈ పర్టికులర్ లైన్లో ఏం జరుగుతుందంటే యానిమల్ విచ్ ఇస్ ద పేరెంట్ క్లాస్ నేమ్ డాట్ ఇనిట్ మెథడ్. అంటే ఎప్పుడైతే మనం డాగ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది కాల్ అవుతుంది కదా, ఇనిట్ కాల్ అయిపోతుంది స్పెషల్ మెథడ్ కాబట్టి. దాని లోపల యానిమల్ డాట్ అండర్స్కో ఇనిట్ అండర్స్కో సెల్ఫ్ ఇదేం చేస్తాను చెప్తుందంటే పేరెంట్ క్లాస్లో ఉండే ఇనిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది క్లియరా? ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే డాగ్ క్లాస్లో యానిమల్ క్లాస్ ఇనిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? ఎలా అవుతుందంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతాను. ఎక్కడ చేశారంటే ఈ సింపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్, లైన్ ఆఫ్ కోడ్. ఓకే, సారీ ఒక్క నిమిషం. ఈ సింపుల్ లైన్ ఆఫ్ కోడ్లోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమవుతుందా? అండ్ నౌ బ్లాక్ కోడ్ ఉంది కదా, అంటే బ్లాక్ నెంబర్ 3 కోడ్లో మనకేం జరుగుతుంది చెప్పండి. ఫస్ట్ ఇదేంది, ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ఏ ఇక్కడ? ఆబ్జెక్ట్. ఓకేనా? వాట్ ఈస్ డి? ఆబ్జెక్ట్. ఓకేనా? ఫుల్ ఆన్సర్స్ ఇవ్వట్లమ్మా మీరు. ఏ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ యానిమల్ క్లాస్. ఓకే, అర్థమవుతుందా? డి ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డాగ్ క్లాస్. క్లియరా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ లాస్ట్లో ఒకటి జరుగుతుంది గమనండి. డి డాట్ బ్రీడ్స్ ఆఫ్ బ్రీడ్ ఈక్వల్ టు ల్యాబ్. ఎందుకంటే అట్రిబ్యూట్ బ్రీడ్ అనేది ఉంది కదా అక్కడ. ఓకేనా? మనం ఒక పని చేస్తాము గణేష్, ఈ కోడ్ని తీసుకొని ఇది మళ్ళీ చూస్తాం. ఓకే, ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం. రైట్ మా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని అర్థం చేసుకుందాం. యానిమల్ క్లాస్ డాగ్ క్లాస్ రెండు ఉన్నాయి. డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకునింది, అవునా? ఇది మేజర్ కాన్సెప్ట్. నౌ బ్రీడ్స్ మెథడ్ యాక్చువల్లీ నాకు యానిమల్ క్లాస్లో ఉంది కదా. సరే, ఈ బ్రీడ్స్ మెథడ్ వదిలేండి ప్రస్తుతానికి. దీన్ని వదిలేస్తే ఓకే, బాగా చూడండి. యానిమల్ క్లాస్లో స్పెషల్ మెథడ్ ఉంది. క్లియర్? యానిమల్ క్లాస్లో స్పెషల్ ఇనిట్ మెథడ్ ఉంది. డాగ్ క్లాస్
యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకునింది. డాగ్ క్లాస్ ఇనిట్ మెథడ్లో యానిమల్ డాట్ అంటే క్లాస్ ఆఫ్ యానిమల్, ఆబ్జెక్ట్ ఏం వాడట్లే ఇక్కడ, డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఆఫ్ యానిమల్ డాట్ ఇనిట్ అనిస్తే యానిమల్ క్లాస్ ఇనిట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో క్రియేషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యానిమల్ క్లాస్, క్రియేషన్ ఆఫ్ డి ఆబ్జెక్ట్ ఫర్ డాగ్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఏమవుతుంది అవుట్పుట్? దిస్ ఇనిట్ మెథడ్ ఆఫ్ యానిమల్ పేరెంట్ క్లాస్ అని వస్తుంది అంటున్నారు జేకే. మళ్ళీ మిగతా వాళ్ళని 2 times వస్తుంది. రైట్, కరెక్ట్ కదా? ఎందుకు 2 times వస్తుంది మహేష్? ఏం ఎందుకు చెప్పాడు 2 times? లైన్ నెంబర్ చెప్పండి. యాక్చువల్లీ లైన్ నెంబర్ 7 ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు అనిమల్ కాబట్టి ఇది డిఫాల్ట్ కాల్ అయిపోతుంది, అవునా? సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ నెంబర్ 8 ఎగ్జిక్యూట్ అయినప్పుడు యాక్చువల్గా డాక్ ఇనిట్ మెథడ్లో ఏముంది, పేరెంట్ క్లాస్ యొక్క ఇనిట్ మెథడ్ ఉంది. సో ఆటోమేటిక్గా అది 2 times రావాలి. ఇప్పుడు క్లియరా? అర్థమైందమ్మా? సో అందుకని 2 times వస్తాను. ఓకే, అది క్లియరా? ఇది అర్థమవుతుందా? డన్. ఇప్పుడు బ్రీడ్స్ మెథడ్ చూస్తాం మనం. నేను బ్రీడ్ మెథడ్స్ని డి ఆబ్జెక్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఎట్లా చేయాలి? నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ డాగ్ క్లాస్ అంటే డి డాట్ బ్రీడ్స్ అనే మెథడ్ ఎక్కడ ఉంది మా? ఏ క్లాస్లో ఉంది? యానిమల్ క్లాస్లో బ్రీడ్స్ అనే మెథడ్ ఉంది, కానీ డాగ్ క్లాస్ ఆబ్జెక్ట్ని వాడి యానిమల్ క్లాస్ బ్రీడ్ మెథడ్స్ని వాడుతున్నా. ఎందుకు అంటే, ఎందుకంటారు? ఇన్హెరిట్ అయింది కాబట్టి వచ్చేస్తుంది. బాగా వినండి. యాక్చువల్లీ డాగ్ క్లాస్ వేరే, యానిమల్ క్లాస్ వేరే. యానిమల్ క్లాస్లో ఉండే బ్రీడ్స్ మెథడ్ని డాగ్ క్లాస్ డి ఆబ్జెక్ట్ డి డాట్ యానిమల్ క్లాస్ బ్రీడ్స్ మెథడ్ని వాడుతుంది. క్లియరా? మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. డి అనేది ఆబ్జెక్ట్ ఫర్ డాగ్ క్లాస్, డి డాట్ బ్రీడ్స్, బ్రీడ్స్ అనేది మెథడ్ ఇన్సైడ్ యానిమల్ క్లాస్. డి డాట్ బ్రీడ్స్ అన్నప్పుడు ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఎందుకు అంటే యానిమల్ క్లాస్ని డాగ్ క్లాస్ ఇన్హెరిట్ చేసింది కాబట్టి డాగ్ క్లాస్ ఆబ్జెక్ట్ డి డాట్ యానిమల్ క్లాస్ మెథడ్ బ్రీడ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ బ్రీడ్ అనే అట్రిబ్యూట్ని ఇట్లా వస్తారా? నువ్వు చెప్పండి. ఉన్నారు. ఓకే, ఫైన్ అమ్మా. సో డి డాట్ బ్రీడ్స్, క్లియర్ అమ్మా? బ్రీడ్స్ అనేది ఎవరి మెథడ్? యానిమల్ క్లాస్ది. డి అనేది ఎవరి ఆబ్జెక్ట్? డాగ్ క్లాస్ది. డాగ్ క్లాస్ ఆబ్జెక్ట్ని వాడి యానిమల్ క్లాస్ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి. క్లియరా? సో దాని ద్వారా ఇక్కడ ఖచ్చితంగా ఏమొస్తుంది, ఇంకోటి పాస్ చేయాలి కదా, బ్రీడ్ పారామీటర్. బ్రీడ్ ఈక్వల్ టు ఏం పెడతాము? ల్యాబ్ అనుకోండి. ఫైన్, వస్తుందమ్మా. బ్రీడ్ ఆఫ్ ద డాగ్ ఇస్ ల్యాబ్. క్లియరా? సో దిస్ ఇస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఎందుకు అవసరం అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది, కొన్ని ఆలోచించుకోవాలి మీరు. క్లియరా? ఎందుకు ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దీనివల్ల యూజ్ ఏమి, ఈ లాజిక్స్లో తెలియాలి మీకు. ఎందుకు మెయిన్ యూజ్ దేనికంటారు? సరే 11:30 అయిపోయింది. మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ సారీ, ఈరోజు నేను లేట్గా లాగిన్ అయినా, నేను క్లోజ్ చేస్తా. కాకపోతే ఇది చెప్పండి, ఇన్హెరిటెన్స్ యూజ్ ఏమి ఇప్పుడు మీ థర్డ్?
ఏం క్యారెక్టరిస్టిక్స్ ని గుడ్ మీరు అర్థమవుతుందా? ఫీచర్స్ కూడా ఫీచర్స్ ఇవన్నీ యాక్చువల్లీ కదా. కాలింగ్ మీరు రాజా కోడ్ని రీయూజ్ మళ్ళీ మహేష్ ఆ 3 ఆన్సర్స్ అంటారా? రోహిత, జ్యోతి గారు, ప్రియా గారు. సో ఓకే ఫైన్. సి టోటల్లీ ఇన్హెరిటెన్స్ అంటే జనరల్ మీనింగ్ ఉంది కదా, ఆ మీనింగే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనివల్ల లైన్స్ ఆఫ్ కోడ్ సి నాకు 10 క్లాసెస్ ఉన్నాయి. ప్రతి క్లాస్లో ప్రతి క్లాస్కి ఓకేనా, ప్రతి క్లాస్కి క్లియరా? యూజువల్లీ నాకు ఏం జరగాలి చెప్తాను. 10 క్లాసెస్లో ప్రతి క్లాస్లో 1000 లైన్స్ కామన్ అనమాట. అప్పుడు ఏం చేయాలి? ఒక్క పేరెంట్ క్లాస్ తీసుకుంటే చాలు, ఆ పేరెంట్ క్లాస్ని ఈ మిగతా 9 క్లాసెస్ ఇన్హెరిట్ చేసేస్తాం. అర్థమైందా? చేసి రీయూజబిలిటీ ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం. ఓకే మా మీకు ఈ ఓపి వీడియోస్ రిలీజ్ అవుతాయి చూడండి ఓకేనా. ప్రియా గారు అలా రివైజ్ చేయాలి, వీళ్ళు ఈరోజు చేస్తారులేండి, మ్యాక్సిమం అయిపోవాలి. మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? అట్రిబ్యూట్ అంటే మీ పారామీటరు, ఆర్గ్యుమెంట్, మెథడ్, ఫంక్షన్ ఓకేనా. మీరు బ్లైండ్గా నేర్చుకోవద్దు ఏది, క్లియర్. టెక్నికల్గా లేకపోతే ఇప్పుడు ఇంకా అంటే ఇక్కడ ఫర్దర్ ఏమవుతుందంటే చెప్తాను. ఇంటర్వ్యూస్లో ఏఐ వచ్చేసింది కదా, హ్యూమన్ ఆన్సర్ చేసేది మ్యాటర్ కదా. ఎందుకంటే తను అదేంటో జేకే గారు మనము వాళ్ళ ఇంటర్వ్యూ అడిగితే ఇది ఆన్సర్ చూపించేస్తుంది. పారాకెట్ ఏఐ కదా, కరెక్ట్, పారాకెట్ ఏఐ రైట్. అవతల వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తారు, ఆ క్వశ్చన్ విని ఇది ఆన్సర్ డిస్ప్లే చేస్తుంది మనకి, అవునా. ఇప్పుడు ఇవన్నీ జరిగేటప్పుడు హ్యూమన్ మీద హ్యూమన్ చీటింగ్ ఎక్స్పర్ట్ అందరికంటే, కరెక్టా? కరెక్టే కదా, రైట్. సో ఫర్దర్ ఇంటర్వ్యూస్ ఎలా ఫర్దర్ అంటే ఇప్పటికే జరుగుతోంది, ఎలా ఉండబోతాయి? ఫస్ట్ థింగ్ వీళ్ళు యాక్చువల్లీ ఎథికల్గానే లాయల్గా చేస్తున్నారు ఇంటర్వ్యూ, ఆ మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు చెప్పే ఏ ఆన్సర్స్ డిటెక్ట్ చేయబడతాయి అవతల. మిషన్ మిషన్ మనిషి వేరే రకంగా మాట్లాడతారు. గూగుల్లో డేటా ఎప్పటి నుంచో ఉంది, హ్యూమన్ చెప్పే ఆన్సర్ వేరేలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ చెప్పాడు అతను కదా. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చెప్పచ్చు, ఫిల్లర్స్ అని వాడతారు, యునో అంటారు, తెలుసు కదా. అవన్నీ కూడా ఏ చేయగలుగుతుంది. కాకపోతే అవతల మనిషి పట్టుకోగలడు, ఇది ఏ హ్యూమన్ చేస్తున్నాడా అని డిటెక్ట్ చేసేయగలడు. ఆ డిటెక్ట్ చేసే స్ట్రాటజీస్ ఇప్పుడు వాడతారు, ఓకేనా. క్లియరా? అర్థమవుతుంది కదా. సో స్క్రీన్ షేర్ చేయమంటారు. స్క్రీన్ షేర్ చేస్తే బాగా వినండి, మొబైల్ కెమెరా కనబడదు కదా, స్క్రీన్ మానిటర్ మీద పెట్టినా అది చూసి చదివేయచ్చు మనం, రైట్. అంటే చీటింగ్ చాలా స్కోప్ ఉంది ఇప్పుడు. ఈజీగా ఇంటర్వ్యూ క్రాకింగ్ ఈజీ. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఏం చేయాలి, ఇతను ఏ వాడు చేస్తున్నాడా లేదా డిటెక్ట్ చేసేదానికి స్ట్రాటజీస్ వాడతారు ఇంకా, క్లియరా? ఖచ్చితంగా ఏదో ఒక లూప్లో కనిపెట్టగలరు. ఓకే, మీ ఎక్స్ప్లెనేషన్లో తెలుస్తుంది ఇది హ్యూమనా, చాట్ జీపీటీ చెప్పేది చాలా యూనో పట్టేయచ్చు యాక్చువల్లీ, క్లియరా? అంటే ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఎంత ఇంగ్లీష్ వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా ఓకేనా, కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ద్వారా ఇంటర్వ్యూవర్ ట్రాన్స్పరెన్సీ తెలుసుకుంటారు, వీళ్ళు ఓన్గా చెప్తున్నారా, రిలే చెప్తున్నారా ఏ మీదని. ఓకే, ఇది పెట్టుకోండి. మీకు టెక్నికల్గా తెలిస్తేనే మీరు క్రాక్ చేయగలరు. ముందు బిఫోర్ ఏ అయితే ఏముంది, వీళ్ళు చీటింగ్ చేసిన అవతల వాళ్ళు తెలుసుకోలేకపోయేవాళ్ళు, అవునా. ఇప్పుడు ఇది వచ్చేసింది, చీటింగ్ ఈజీ ఇప్పుడు చేసేది యాక్చువల్లీ. దీన్ని వీళ్ళు స్ట్రాటజికల్గా పట్టుకునేస్తారు ఇంటర్వ్యూస్, క్లియర్ అమ్మా? ఓకే మా ఇది ఇన్హెరిటెన్స్ క్లియర్. సో ఇంకా 3 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 3 పిల్లర్స్లో ఏదేది? పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, మళ్ళీ ఎన్కాప్సులేషన్, ఓకేనా. మూడిటికి 3 అర్థాలు ఉన్నాయి. దీంట్లో అబ్స్ట్రాక్షన్ ఒకటి ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే అది అర్థం అవ్వాలంటే ఇంకో కాన్సెప్ట్ కావాలి, మాడ్యూల్ అని.
సో మాడ్యూల్స్ మనకి ఇప్పటికే కవర్ కాదు, అది కొద్దిగా అదే అడ్వాన్స్ టాపిక్ కాబట్టి సో అబ్స్ట్రాక్షన్ ఇప్పుడు కవర్ చేయబడ్డదు. సో ఇంకా ఎన్కాప్సులేషన్ పాలిమార్ఫిజం అయిన తర్వాత మాక్సిమం ఆ రెండు రేపు అయిపోతాయి. మళ్ళీ మనము ఎన్కాప్సులేషన్కి అబ్స్ట్రాక్షన్కి దిగుదాం. క్లియరా? ఇప్పుడు కాదు, లేటర్. క్లియర్? సో ఇంక అర్థమవుతుందా? ఫైన్. సో ఇది వన్ పిల్లర్ ఆఫ్ ఓపి. క్లియర్? ఇన్హెరిటెన్స్. సో మిగతా మళ్ళీ చూస్తాం. ఓకేనా? సో రికార్డింగ్స్ మాక్సిమమ్ మీకు ఈరోజు మాక్సిమం షేర్ అవుతాయి. ఓకే, 2 o'clock అన్నారు, 2 or 3. కాకపోతే మీరు పింగ్ చేయొచ్చు దీంట్లో, వెన్ ఇట్ కెన్ బి షేర్డ్ అని. వాళ్ళే ఎడిట్ చేస్తున్నారు, నేను చేయట్లేదు. అది రేపు ఉండదు, సండేస్ కదా. లేదు. ఓకే, సో సండేస్ ఉండదు, ఇంకా మండే మా. క్లియరా? ఓకే, సో మండే మనం ఎన్కాప్సులేషన్ మళ్ళీ ఆ పాలిమార్ఫిజం చూస్తాం. ఓకే, మీకు ఒక ఎక్సెల్ షీట్ మీ గ్రూప్లో షేర్ చేసిండారు ఆల్రెడీ, మీ టీము నాకు చెప్పారు, షేర్ చేశానమ్మా. అది ల్యాబ్ ఎక్సర్సైజెస్ మనకి. ఓకేనా? మీరు అది చేస్తూ ఉంటే బాగుంటుంది. క్లియరా? క్లియర్. మీరు ఇంకోటి, ఫస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్కి వెబ్ వాడండి, ఏని వాడి చేసుకోండి, పర్లేదు. అర్థం చేసుకోండి, కాపీ పేస్ట్ చేయండి, పర్లే. లైన్ బై లైన్ ఏం చేస్తుంది, మళ్ళీ లాజిక్ తెలుసుకొని మీరు ఓన్గా రాయాలి. అర్థమవుతుంది? క్లియర్? ఓకే, ఫైన్ మా. సో ఈరోజు క్లోజ్ చేస్తాను, సారీ డిలే అయింది ఈరోజు. సో యా, మండే కలుస్తాం. అండ్ రికార్డింగ్స్ వస్తాయి, బాగా రివైజ్ చేసుకొని. సో ఆల్ రైట్, సో ప్రొసీడ్ అయిద్దాం. ఓకేనా? ఆ ఓపి కోర్ ఏరియా ఆఫ్ ప్రోగ్రామింగ్ అమ్మా. ఓకే, సో ఇది అర్థం కాకుండా మనం ఇది కదా ఇక్కడ ఓపి అర్థం కాకుండా ఎఫిషియెంట్ కోడ్ని డెవలప్ చేయలేం. ఓకే, రెసిలియన్స్ అంటే మీనింగ్ తెలుసా ఎవరికైనా? రిలయబిలిటీ, రెసిలియన్స్, ఈ రెండు వర్డ్స్కి మీనింగ్ చూస్తే నాకు చెప్పచ్చు. ఒక దాని మీద డిపెండ్ కాకుండా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అది వర్క్ అవుతుంది మంచి యూనో క్వాలిటీతో, స్టాండర్డ్తో. రిలయబిలిటీ, రెసిలియన్స్ అంటే. ఓకే, చూసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు అంటే ఈ ఓపి అవన్నీ ఇస్తుంది మనకి, అందుకని చెప్తున్నాను నేను. క్లియరా? క్లియర్? ఫైన్. ఓకే, సో నౌమ్మా మీరు మనకి జరిగిన ఇన్ని కాన్సెప్ట్స్లో ఎక్కడున్నాం ఇప్పుడు? ఓకే, ఇన్హెరిటెన్స్. యా,